సంక్రాంతి పండగకి మా సొంతూరుకి వెళ్తున్నామండి. ఇప్పుడు ప్రస్తుతం రైల్వే కోడూరులో ఉన్నాము. చూడండి ట్రాఫిక్ ఎంత ఉందో. ఇక్కడ మా పెద్ద పాప అండి మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఇంకా ఆ లాస్ట్ ఉన్నది మా చిన్న పాప అండి, చెన్నై అమృతాలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తర్వాత మిడిల్లో ఉన్నది మా అక్క వాళ్ళ పాప అండి, ఆ అమ్మాయి కూడా నీట్కి ప్రిపేర్ అవుతుందండి. ఇంకా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నామండి. అంతలోపలే మా తమ్ముడు వాళ్ళ వైఫ్, అలాగే పిల్లలు, తర్వాత మా చెల్లి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసారండి. ఇంకా సందడిగా బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ లోపల మేము కూడా దిగేసామండి. అందరికీ హాయ్ చెప్పేసుకున్నాం అన్నమాట. తరువాత ఇంకా అందరూ కూడా ఇంట్లోకి బయటికి పిల్లలంతా కూడా సందడిగా తిరుగుతున్నారండి. ఇక్కడైతే మా తమ్ముడి పెద్ద కూతురండి, ఆ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయినా కూడా చిన్న బుడుగులు పెట్టుకొని ఆడుకుంటూ ఉందండి. ఇంకా బయటంతా కూడా ఈ విధంగా పందిరి వేయించేశారండి. కలకలలాడుతూ చాలా అందంగా పల్లెలో ఆ చల్లగాలికి ఆహ్లాదకరంగా ఉందండి. అలాగే వెళ్తూనే టీ ఇచ్చేశారు, వేడివేడిగా తాగేశాను. తర్వాత పిల్లలంతా కూడా ఈ విధంగా బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారండి. ఇంకా భోగి పండుగ మండే కాబట్టి నాన్ వెజ్ అందరూ తినం కాబట్టి సండే నైటే ఈ విధంగా క్యాటరింగ్ ఇచ్చేసారండి. ఎందుకంటే జర్నీ చేసి వచ్చాం కాబట్టి మళ్ళీ వంట హడావిడి లేకుండా ఆర్డర్ ఇచ్చేశారు. ఇంకా పిల్లలంతా కూడా ఈ విధంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నారండి. ఇక్కడైతే మా ఆయన ఏమేమి ఐటమ్స్ చెప్తూ ఉన్నారండి. ఇది టమాటా పచ్చడి, పెరుగు చట్నీ, ఈ కాంబినేషన్తో సంక్రాంతి ముందు చేసుకుంటాం. తర్వాత ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. పిల్లలంతా కూడా ఇంకా భోంచేసిన తర్వాత మెహందీ పెట్టుకుంటున్నారండి. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ పిల్లలందరూ కూడా, మేమంతా కూడా తిరుపతిలోనే ఉంటామండి. ఇక్కడ మా రెండవ పాప అండి, మా అక్క కూతురికి మెహందీ పెడుతూ ఉంది. మేమంతా కూడా తిరుపతిలోనే ఉంటామండి. మేము వచ్చేసి 3 సిస్టర్స్ అన్నమాట. నాకు ఒక తమ్ముడు, అందరూ కూడా మేము తిరుపతిలోనే ఉంటామండి. ఇంకా మెహందీ పెట్టుకోవడం పూర్తయిన తర్వాత ముగ్గులు వేయడం ప్రారంభించారండి. కలర్స్ కూడా అన్నీ కూడా సెలెక్ట్ చేసేసి పెట్టేసుకున్నారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మేము 3 సిస్టర్స్ ముగ్గులు వేసే వాళ్ళమండి ఈ విధంగా. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ డ్యూటీ వాళ్ళే తీసేసుకున్నారండి. ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోయి వాళ్ళు ముగ్గులని సెలెక్ట్ చేసేసుకొని ఇంకా ముగ్గులు వేయడం ప్రారంభించారు. అలాగే ముగ్గు వేసిన తర్వాత రంగులు కూడా వేయడానికి ప్రిపేర్ అవుతున్నారండి. ఇది భోగి మంటకండి, అంతా రెడీ చేసేసి పెట్టేశారనమాట మార్నింగ్ వేయడానికి. ఇంకా ముగ్గు వేసిన తర్వాత రంగులు వేస్తున్నారండి. బాగా చలిగా ఉందండి, అందరూ పడుకునేశారనమాట. ఇంకా పిల్లలతో పాటు నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. కొంచెం బాగానే టైం పట్టిందండి. తర్వాత మార్నింగ్ 4 గంటలకే భోగి మంట వేసేసి ఒక ఇత్తడి పాత్రలో నీళ్లు పెట్టేశారండి. మనం స్నానం చేసేటప్పుడు ఒక్కొక్క చెంబు ఆ భోగి నీళ్లు పోసుకుంటే మంచిదంటారు కదా అండి. ఇంకా మా వారు ఆ భోగి వేసే చోట తిరుగుతూ ఉన్నారు. ఇంకా రెండవ రోజు మేము మా అత్తమామలకి అదే అండి పెద్దలకు పెట్టేసుకొని రాజంపేటకి వెళ్ళామన్నమాట. సో అందుకని నేను రెండవ రోజు వీడియో షూట్ చేయలేకపోయానండి. అన్ని వంటలు చేసేసి వాళ్ళకి పెట్టేసి మళ్ళీ మేము రాజంపేటకి వెళ్ళాము. తర్వాత మూడవ రోజు మళ్ళీ తిరిగి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. తర్వాత ఇక్కడంతా కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అంటే నాన్నగారు చనిపోయి ఒక 4 years అయిందండి. ఇంకా 25th 4th year కంప్లీట్ అయ్యి 5 ఏళ్ళు పడుతుందండి. సో అందుకని నాన్నకి తర్వాత బట్టలు పెట్టుకుంటారు కదా అండి. సో అందుకు నాన్నకి వెజిటేరియన్ ఫుడ్డే చేసేసారండి. పప్పు, పాయసం, వడ, తర్వాత ఇంకా
రసము, తాలింపులు అవన్నీ చేసేసారు. తర్వాత ఇంకా బయట వాళ్ళందరికీ భోజనాలు పెట్టేదానికి ఇంకా నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చేసారండి. మామూలుగా సంక్రాంతి పండగ అంటే నాటుకోళ్ళు, తర్వాత వడలు, మటన్ అవన్నీ కూడా కొంచెం స్పెషల్గా ఉంటాయండి. ఇక్కడైతే మా చిన్న చెల్లి అనమాట, మా మదరు, ఇంకా నేను ఇక్కడ వడ్డిస్తున్నానండి. అంటే మేము రెండవ రోజు పెద్దలకు పెట్టేసుకొని, అంటే మళ్ళీ తిరుపతికి వచ్చి మా ఊరు నుంచి ఇంకా అన్నీ ఇక్కడ వంటలన్నీ చేసేసి ఇంకా మా అత్త మామకి పెట్టుకొని మేము రాజంపేటకి వెళ్ళి మూడవ రోజు మళ్ళీ మేము మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి. ఇంకా భోజనాలంతా అయిన తర్వాత కొంచెం ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి, మామిడి తోటలు అనమాట, మా పొలాలు. అక్కడ మా నాన్నగారి అమ్మ నాన్న సమాధులు ఉంటాయండి. అంటే మా నానమ్మ, మా తాతయ్య సమాధులు ఉంటాయన్నమాట. చూడండి, అక్కడంతా కూడా మూడవ రోజు పెద్దలకు పెట్టుకుంటారండి. అంటే చనిపోయిన వాళ్ళకి ఆ విధంగా అంతా కూడా సున్నాలు కొట్టి పూలతో డెకరేషన్ చేసి పెద్దలని స్మరించుకుంటారనమాట. తర్వాత ఇంకా మేము అక్కడ మామిడి తోట ఉందండి మాది, మా నాన్న వాళ్ళది, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా పిల్లలంతా కూడా సరదాగా ఆ మామిడి తోటలో ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఎప్పుడు చదువులని బిజీగా ఉండే ఆ పిల్లలకి ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం చూసే లోపల ఇంకా సంతోషానికి అవధులు లేవండి. ఇంకా మేమంతా కూడా మా తాతయ్య, మా నానమ్మ సమాధుల దగ్గరికి వెళ్తున్నామండి. అంటే కొంచెం ఊరికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా మామిడి తోట. అక్కడ మా తాతయ్యని, నానమ్మని వేశారనమాట. ఇంకా పూలమాలలు, పూలు అవన్నీ వేసి అలంకరించేసి ఇంకా మనం పిండి వంటలు చేస్తాం కదా అండి పండక్కి, ఇంకా అవి తీసుకొని అక్కడ పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి కాసేపు అందరం కూడా ఆ తోటలో కూర్చున్నామండి. ఇంకా పిల్లలైతే వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళు తిరుక్కుంటూ మాట్లాడుకుంటూ ఆ ఫొటోస్ అనేది తీసుకుంటున్నారండి. ఇక్కడ మా అక్క, మా చెల్లి పూజ చేస్తున్నారు, నేను ఇంకా వీడియో షూట్ చేస్తున్నానండి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా నాన్నగారి సమాధి దగ్గరికి వెళ్తున్నామండి. మా నాన్నగారి సమాధి అయితే మా ఇంటికి ముందే మావి అరటి తోటలు ఉన్నాయండి, అక్కడ వేశారనమాట. నాన్నగారికి మా సొంతూరు అంటే చాలా ఇష్టం అండి. చూడండి, అరటికాయలు చాలా బాగుంటుందండి. మా ఊరు రైల్వే కోడూరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ అనమాట. చుట్టూ ఈ విధంగా పంట పొలాలు చాలా బాగుంటుందండి. మేము ఎప్పుడైనా కూడా సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్తూ ఉంటాం. ఇంకా నాన్నగారిని ఇంకా మా అరటి తోటలోనే వేశారనమాట. ఆయనకి చాలా ఇష్టం అండి ఈ పొలాలంటే. ఇంకా అందరము అక్కడికి వెళ్ళాము. తాతయ్య, మా నానమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలందరూ కూడా ఈ విధంగా అంతా డెకరేషన్ చేసేసారండి పూలతో మా నాన్నగారిని. ఇంకా అందరం కూడా ఒక్కొక్కరే వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ విధంగా దండం పెట్టుకుంటున్నామండి. ఇక్కడొచ్చి మా అక్క వాళ్ళ అబ్బాయి అండి. మాకు అందరికీ కూడా ఆడపిల్లలే అండి. మా అక్కకు మాత్రం ఒక అబ్బాయి, అదో అక్కడున్నాడు చూడండి అబ్బాయి. ఇప్పుడు అబ్బాయి అయితే ప్రస్తుతం హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడండి, సాఫ్ట్వేరు. ఇంకా తమ్ముడికి 2 ఆడపిల్లలే, నాకు 2 ఆడపిల్లలే అండి. తర్వాత చెల్లికి కూడా 2 అమ్మాయిలే. మా అక్కకి మాత్రం ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అండి. తర్వాత ఇక్కడ అందరం కూడా 1 by 1 అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి మా నాన్నగారికి దండం పెట్టుకుంటూ ఉన్నామండి. ఇక్కడైతే నా చిన్న చెల్లి అండి, వీళ్ళ హస్బెండ్ వచ్చి షార్లో పనిచేస్తారండి, ఇస్రోలో సైంటిస్ట్గా ఉన్నాడండి. తర్వాత ఇంకా నేను, మా ఆయన వచ్చేసి పూలమాల వేసేసాము. ఇంకా నేనైతే పిండి వంటలు, లడ్డు, అలాగే మురుకులు, అరిసెలు చేశానండి. ఇంకా అవి నాన్నగారికి తీసుకొచ్చి పెట్టాను. అమ్మ వాళ్ళు కూడా సేమ్ ఇంకా అరిసెలు, మురుకులు ఇవే చేశారండి. తర్వాత ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతున్నాను, అలాగే హారతి ఇచ్చి నాన్నగారికి దండం పెట్టుకుంటున్నానండి. మా నాన్నగారు అయితే డాక్టర్ అండి, డిఎంహెచ్ఓగా రిటైర్డ్ అయ్యారనమాట. మామూలుగా నేను మా నాన్నగారిని మీకు పరిచయం చేద్దాం అనుకున్నానండి. నాకు గోల్డ్ ప్లే బటన్ వచ్చినప్పుడు ఇక్కడైతే మా పెద్దమ్మాయి అండి. నేను చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూసి అన్నీ నేర్చుకున్నానండి. సో అందుకనే నేను
ఎంత కష్టమైనా కూడా ముందుకు పోవాలని అనుకుంటానండి. ఈరోజు నేను యూట్యూబ్లో ఇంత ఎదగడానికి కూడా మా నాన్నగారి పట్టుదలే అండి. తర్వాత ఇక్కడ మా బ్రదరు, అలాగే మా ఆడపడుచండి, ఇంకా మా అక్క, మా చెల్లి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నామండి. తర్వాత పిల్లలందరూ కూడా ఈ విధంగా ఇక్కడ పొలాల్లో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా అదైన తర్వాత నైట్ అండి, ఆ రోజు గుడి దగ్గర గొబ్బమ్మలు పెడతారండి. పల్లెల్లో గొబ్బమ్మలు పెట్టేసి ఈ విధంగా డ్యాన్సులు అనేది వేస్తారు. అంతే అండి. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే పల్లెలో ఉండి మరుసటి రోజు అందరం కూడా తిరుపతికి వచ్చేసామండి. ఇలా మేము మా పల్లెలో సంక్రాంతిని అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.